తెలంగాణ ప్రజలకు మరియు రైతులకు అందరికీ నా యొక్క శుభవందనాలు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం అంటే మనకు ఇంకా కొద్దిసేపట్లో 9:40 మన చంద్రగ్రహణం జరగబోచున్నది. కాబట్టి అందరూ ఏమీ భయం అనేది లేకుండా అందరూ మామూలుగానే మంచిగా సుఖశాంతంగానే ఉండొచ్చు. అందరికీ ఏం భయం లేదు కాబట్టి. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత 3 భూకంపాలు సంభవించే అవకాశం ఉందని నేను ముందే చెప్పిన ముందు వీడియోలలో కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఈ భూకంపాలు ఎప్పుడు వస్తాయో, ఎందుకంటే నిన్న మొన్న వర్షాలను బీరస్వాని ఎంత తీసుకొచ్చిందో, పంటలు ఎంత నష్టమైనాయో మీరందరూ చూసిర్రు. కాబట్టి ఈ 3 భూకంపాలను కూడా మీరు కంపల్సరీ చూడగలుగుతారు. ఎందుకంటే ప్రళయం దగ్గర పడ్డది. ఇంకా 10 సంవత్సరాల లోపు అంటే 25 to 35 మధ్యన జరగబోయేది మీరు అందరూ చూస్తారు భూకంపాలు. ఈ 3 భూకంపాలు భయంకరమైన భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నది. కాబట్టి నేనేం చెప్తున్నానంటానంటే ప్రపంచంలోని మొత్తం పాపాలన్నీ ఎక్కువైపోయినాయి. ఎవరు చూసినా పాపాలు చేసి బతుకుతూనే ఉన్నారు. కోట్లు, మనుషుల కన్నా పైసలే ఎక్కువైపోయినాయి. ఒక్కొక్క దగ్గర కట్టల బిల్డింగ్లు లేపుతూ ఉన్నారు, దించుతూ ఉన్నారు మనుషులు. అది నేను చెప్పేది. ఎందుకంటే ఈ ప్రళయాలు ఇలాగే వస్తాయి. ఎందుకంటే మొత్తం సిమెంట్తో కప్పబడిపోతుంది మొత్తం భూమి. ఆ వేడెక్కి బ్లాస్ట్ అయ్యే ప్రసక్తి ఉన్నది. ఇదే భూకంపం. నేను చెప్పేది అది ఒక్కటే. ఎందుకంటే రైతులకు కూడా చెప్తున్నా, రైతులకు ఇప్పుడు మంచి దిగుబడి, వర్షాలు కూడా లేవు. ఇప్పుడు నేను ఇంతకుముందు చిన్న వీడియోలలో కూడా నేను చెప్పిన ఎక్కడ నుంచి వర్షాలు పడాయి అని చెప్పేసి. ఇప్పుడు వర్షాలు పడతలేవు, ఏదో మేఘావృతమై ఉంటుంది. కాబట్టి వర్షాలు ఉండవు. ఇప్పటి నుంచి వర్షాలు తగ్గిపోతాయి. కాబట్టి నేను అది ఒకటి చెప్తున్నా. ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం ఈ 3వ ప్రళయాలు సంభవించే అవకాశం ఉన్నది. తెలంగాణలో రాదు అని అనుకోవద్దు. నేను తెలంగాణలో 3 సార్లు చూసిన వచ్చింది పెద్దది. అది లాతూర్లోకి వెళ్ళిపోయి మొత్తం లాతూర్లో డిస్ట్రాయిడ్ అయిపోయింది. చాలామంది అక్కడ లాతూర్లో ఇది జరిగింది. నేను అప్పుడు చాలా చిన్నగా నాకు గుర్తున్నది. కాబట్టి తెలంగాణలో రాదు, మేము సేఫ్ అని అనుకుంటారు. కాబట్టి కంపల్సరీ మీరు చూస్తారు. అది కొద్ది రోజుల్లోనే మీరు చూస్తారు. ఎందుకంటే ఈ ఇయర్ కాకపోయినా మనకు భూమి అంతం కాకపో 35 ఆ డేట్ కూడా ఫిక్స్ చేసి చూపిస్తాను. నేను మీకు డేట్ కూడా చెప్తా. అది ఎప్పుడు డిస్ట్రాయిడ్ అవుతుందో 35లో చూద్దాం. ఇంకా చాలా జరిగేటివి ఉన్నాయి. బ్రహ్మంగా చెప్పినవి అంటే ఆయన స్ఫూర్తితో చెప్తున్నాడేమో అని అనుకోవద్దు. కాకపోతే ఇలాంటివి జరిగేవి చాలా ఉన్నాయి. మీరు చూస్తూనే ఉండండి. నేను చెప్పేది కాదు, జ్యోతిష్యం మనకేమి రాదు. నేను వ్యవసాయం చేసుకొని బతికేవాడిని. కాబట్టి మీకు ఇదే చెప్తున్నాను. భూకంపాలు కంపల్సరీ సంభవిస్తాయి. ఎందుకంటే వర్షాలు తగ్గినాయి కాబట్టి భూకంపాలు వస్తాయి. మీరు చూస్తూనే ఉండండి. అందరికీ సెలవు. కొద్దిసేపటి క్రితం అయితే ప్రత్యేక ప్రసారం అయితే ఫస్ట్ స్టార్టింగ్ లాస్ట్ ఎండింగ్ ప్రత్యేక ప్రసారం చూపించడం జరుగుతుంది. కాబట్టి అంటే మన ఛానల్ అప్పుడు రవితేజ ఛానల్ ఉండే కాబట్టి విలేజ్ కల్చర్ అని పెట్టామంటే విలేజ్లో ఏవే జరుగుతాయో మనం అన్నీ తీస్తాం. కాబట్టి మనది ఛానల్ కల్చర్ మార్చినాం కాబట్టి అది కూడా వస్తుంది. 3 ఛానళ్ళు కూడా మనకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటాయి. అందరికీ నా యొక్క తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ నమస్కారం.